జగద్గురు తొలిసారిగా ప్రపంచానికి ఆధ్యాత్మిక బోధన అందించినటువంటి గురువు ఎవరంటే అది గురువు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ. భగవద్గీత ద్వారా అందరికీ ప్రపంచానికి ఆయన ఇచ్చినటువంటి బోధ. అందులో ఆయన చాలా స్పష్టంగా సద్గురువుని కనుక స్మరిస్తే సాక్షాత్తు నారాయణుడైన నేను ప్రసన్నుడనవుతాను, నాకంటే సద్గురువు స్థానం 1000 రెట్లు ఇష్టం అని చెప్పడం జరిగింది. నారాయణుడు ఆయన నీటిలో ఉంటారు కాబట్టి నారాయణుడు అన్నారు. ఆయన సృష్టి ఏర్పాటు చేయదలుచుకుంటేనే ఈ సంస్థ జీవరాశి చరం అచరం ఏర్పడింది. బ్రహ్మని, మనువుల్ని, సప్తఋషుల్ని, తర్వాత మళ్ళీ సనకాది మునులను అందరినీ ఆయన సృష్టింపజేసి వారి ద్వారా మన సృష్టిని ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి ఎన్నో యుగాలుగా సృష్టి జరుగుతుంది. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే సద్గురువులు కనుక స్మరిస్తే నారాయణుడైన నేను ప్రసన్నుడనవుతాను. భగవంతుని ప్రసన్నుడు చేయడం కన్నా మనం చేసేటువంటి మంచి పని ఏముంటుంది? ఏ పని చేసినా, ఏ సంప్రదాయంలో చేసినా, అది పూజ అనండి, భజన అనండి, పారాయణ అనండి, సత్సంగం అనండి, హారతులు అనండి, ఇతరత్ర వేరే సేవ అనండి, ఏదో పల్లకి సేవ అనండి, ఏదైనా కానీ ఎందుకు చేస్తున్నామంటే ఆయన సద్గురు భగవంతుడు మన పట్ల ప్రీతితో ఉంటారు. ఆయన అనుగ్రహాన్ని పొందేందుకు మనకు తోచిన మార్గంలో మనం ప్రయత్నం చేస్తుంటాం. కాబట్టి ఆయన ప్రసన్నం చేసుకోవడం కన్నా మనం చేసే పని మంచి పని ఉంది. దానికి ఏం చెప్తున్నారు? ఆయన సద్గురువుని కనుక స్మరిస్తే ఎంత ఇష్టం అంటున్నాడు అంటే, నాకంటే సద్గురు స్థానం నాకు 1000 రెట్లు ఇష్టం. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నాం. దాంట్లో విష్ణునామాన్ని 1000 సార్లు మనం పలిగితే ఒక్కసారి పారాయణ పూర్తవుతుంది కదా. ఎంతసేపు పడుతుంది? మామూలు ఒకసారి మనం పారాయణ చేయాలంటే అరగంట పడుతుంది. కానీ ఇక్కడేం చెప్తున్నారు? ఒక్కసారి సద్గురువుని కనుక స్మరిస్తే మనం బాబాగారిని ఆశ్రయిస్తున్నాం, మనం సాయి అంటాం ప్రేమగా. ఇంకోరు వెంకటస్వామి గారు కావచ్చు, ఇంకోరు రమణ మహర్షి గారు కావచ్చు, రామకృష్ణ పరమహంస గారు కావచ్చు, తాజుద్దీన్ బాబా కావచ్చు, తర్వాత మెహర్ బాబా కావచ్చు, ఎవరినైనా సరే ఎవరిని మనం సద్గురువుగా ఆశ్రయించున్నామో మన అనుభవాన్ని బట్టి, వాళ్ళతో మనకున్న రుణానుబంధాన్ని బట్టి మన సద్గురువుని మనం ఒక్కసారి స్మరిస్తే భగవంతుడి నామాన్ని మనం 1000 సార్లు స్మరించినట్లు. అంటే సాయి అని ఒక్కసారి మనం పలికిన వల్ల విష్ణునామాన్ని 1000 సార్లు పలికినట్టు. అంటే ఏమని? విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఎంత ఫలితం పుణ్యం వస్తుందో అని మనం విశ్వసిస్తున్నామో అంత ఫలితం వస్తుంది ఒక్కసారి కనుక మన సద్గురువుని మనం ప్రేమగా స్మరిస్తే. కాబట్టి ఎన్ని రెట్లు ఫలితం? ఒక్కసారి సాయి అంటేనే ఒక్కసారి విష్ణు సహస్రనామ పారాయణ చేసేంత ఫలితం వస్తుంటే ఇక మనం సాయినామస్మరణ కానీ, భజనలు కానీ, పారాయణ కానీ, సేవలు, హారతులు కానీ ఎన్నిసార్లు సాయి 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 అంటాం అంటే ఎన్నిసార్లు మనం విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్టు. కాబట్టి కలియుగంలో ప్రత్యేకించి సద్గురు స్థానాన్ని మించినటువంటి సాధన మరొకటి లేదు. అంటే భగవంతుడు ఎందుకు ప్రీతిపాత్రుడు అవుతాడు అని అంటే సాక్షాత్తు నారాయణుడే తిరిగి భగవంతుడిని తెలియజేయడానికి మనలాంటి వాళ్ళకి భగవంతుడి తత్వాన్ని తెలియజేసేందుకు మనం ఉద్ధరించడానికి ఆయనే సద్గురువులుగా అవతరిస్తూ ఉన్నారు. కాబట్టి అంటే సద్గురువులు అందరూ కూడా సాక్షాత్తు భగవత్ స్వరూపులే. కాబట్టి సద్గురువుని స్మరిస్తే ఆయనకి అంత ఇష్టం అన్న. బాబా గారు ప్రత్యేకత ఏంటంటే ఈయన సాక్షాత్తు భగవత్ రూపుడు కాకుండా సాక్షాత్తు భగవంతుడే. ఆ రోజు ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్మగా బోధ చేశారో భగవద్గీతని ఆయనే తిరిగి మళ్ళీ బాబా గారికి అవతరించి తాను ఏదైతే బోధ చేశారో దాన్ని ప్రాక్టికల్గా మనకు కళ్ళ ముందు చూపించేందుకే బాబా గారిగా అవతరించారు. కాబట్టి బాబా గారు సమర్థ సద్గురు అన్న పదాలు దాటి ఉన్నటువంటి స్థాయి బాబా గారు. కాబట్టి బాబా గారి పేరు ఒక్కసారి కనుక స్మరిస్తే నారాయణుడి నామాన్ని మనం 1000 సార్లు స్మరించినట్లు. సచరిత్రలో కూడా 6వ అధ్యాయంలో ఒక చిన్న కథ ఉంది, బ్రీఫ్గా చెప్తాను. దాన్ని బట్టి సద్గురు సన్నిధిలో మనం చేసేటువంటి సాధనకి, మనం చేసేటువంటి సేవకి ఎంతటి ఫలితం ఉంటుందో. బాలభవ సతర్కర్ 6వ అధ్యాయం వస్తుంది. బాలభవ సతర్కర్
రామ జన్మోత్సవం కీర్తన చేశారు శ్రీరామనవమి రోజు 1913 సంవత్సరంలో మన షిరిడీలో. ఆయన అంతకుముందు పిర్హాట్ సిద్ధ కపట్య అనే ఊరికి వెళ్ళేవారు ఆయన. అందులో ఒక రామాలయం ఉండేది, దేవస్థానం ఉండేది. దాంట్లో ప్రతి సంవత్సరం ఏకాదశి రోజున ఒకసారి, శ్రీరామనవమి రోజు ఒకసారి ఆయన అక్కడికి వెళ్ళి రామ జన్మోత్సవాన్ని కీర్తన చేసి వస్తుండేవారు. సంవత్సరానికి 2 పర్యాలు. అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఆ ఆలయానికి 124 రూపాయలు ఎంతో ఇస్తే సంవత్సరానికి ఖర్చు కింద ఈయనకి అందులో 30 రూపాయలు ఇచ్చేవాడు. 2 సార్లు వెళ్ళి ఆయన భగవంతుడు సేవ చేసి వస్తే దేవస్థానంలో దేవుడి సన్నిధిలో 30 రూపాయలు వచ్చాయి. తర్వాత ఆయన షిరిడీకి వచ్చి బాబాగారి సన్నిధిలో అదే రామ జన్మోత్సవాన్ని ఆయన కీర్తన చేస్తే, మరి బాబాగారు ఎంత ఇచ్చారు ఆయనకి దక్షిణంగా? ఎంత ఇచ్చారు బాబాగారు? 300 ఇచ్చారు. అక్కడేమో 30 రూపాయలు వస్తున్నాయి. సంవత్సరానికి కాదు, 2 సార్లు చేస్తే 2 పర్యాలు ఆయన వెళ్ళి దేవుడి సన్నిధిలో రామాలయంలో ఆయన దైవ కీర్తన చేస్తే 2 పర్యాలు చేస్తే 30 రూపాయలు వచ్చాయి. ఇక్కడ ఒక్కసారి చేశారు బాబాగారి సన్నిధిలో. ఎంత ఇచ్చారు బాబాగారు? 300 ఇచ్చారు. మరి ఎన్ని రెట్లు వచ్చినట్టు? ఎన్ని రెట్లు వచ్చినట్టు? ఇంకా 20 రెట్లు. కారణం ఏంటి? 30 రూపాయలు అయితే ఒకసారి 30 రూపాయలు అయితే 10 రెట్లు. ఒకసారి 2 సార్లు 30 రూపాయలు కదా, ఒకసారికి ఎంత? అంతే. ఇక్కడ బాబాగారు 300 ఇచ్చారు, 20 రెట్లు ఫలితం ఇచ్చారు. సో భగవంతుడి సన్నిధిలో చేసిన దానికి 15 రూపాయలు, సద్గురు సన్నిధిలో చేసిన దానికి 300. వాటి కలియుగం సద్గురువుల రాజ్యం. అమాట చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. కానీ సద్గురువు స్మరిస్తే ఆయనకి తన స్మరణ కన్నా, సద్గురు స్థవనం కన్నా, ఆయన స్థవనం కన్నా సద్గురు స్థవనం 1000 రెట్లు ఇష్టం అని చెప్తున్నారు. మన భాగ్యం ఏంటంటే మనం బాబాగారి స్మరణ చేస్తూనే ఉంటాం ఏదో ఒక రూపం. కాకుంటే ఆ చేసే స్మరణ ఎలా ఉండాలి అంటే, భగవద్గీతలో మాట చెప్తారు 10వ అధ్యాయంలో 10వ శ్లోకంలో, భజంతే ప్రీతిపూర్వకం అంటాడు. 10వ అధ్యాయం మంచి అధ్యాయం, విభూతి యోగం అనే యోగం అధ్యాయంలో భజంతే ప్రీతిపూర్వకం. భగవంతుణ్ణి రోజు తేషాం నిత్యయుక్తానం సతతయుక్తానం అంటాడు. అంటే ప్రతిరోజు ఆయన్ని స్మరిస్తూనే ఉండాలి. ఎప్పుడు కూడా మనసు ఆయన పట్లే లగ్నమై ఉండాలి. మనసు ఆయన పట్ల లగ్నమవడం అంటే ఏమని తీసేయాలి. మనసు ఆయన పట్లే లగ్నమై ఉండడం అని అంటే ఏమని? ఇతరత్ర వేరే ప్రాపంచిక విషయాలు ఏవి మనలో లేకుండా ఉంటున్నట్లుగా మన చిత్తం, మన మనసు మొత్తం ఆయన సేవలో, ఆయనలో లగ్నమై ఉండాలా. అలాగే ఆయన భజించాలి ప్రీతిపూర్వకంగా భజించాలి. అలా చేస్తుంటే ఆయన ఎవరినైతే మనం భగవంతుని పొందాలని ప్రయత్నం చేస్తున్నామో ఆ భగవంతుని పొందడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని నేను అనుగ్రహిస్తాను అన్నారు. కాబట్టి భగవంతుని అనుగ్రహం పొందాలని అంటే మనం ఆయన స్మరణలో ఉండాలి. ఆయన స్మరణలో మనం లేకపోతే ఆయన అనుగ్రహం రాదు. ఆయన అనుగ్రహం లేకపోతే మనకు జ్ఞానప్రాప్తి కలగదు. జ్ఞానప్రాప్తి కలగలేదా అజ్ఞానం తొలగదు. అజ్ఞానం తొలగలేదా దుఃఖాల జననం మరణం అనే ఈ దుఃఖం నుంచి మనం బయటపడలేము. కాబట్టి సద్గురు భగవంతుని అనుగ్రహాన్ని పొందాలి అంటే భగవంతుడు సేవ చేయాలి. భగవంతుడి స్మరణలో నిత్యము సతతం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఆ స్మరణలో ఉండాలి. అందుకని ఆయన భజన కూడా, ఆయన స్మరణ కూడా ప్రీతిగా చేయాలి. బాబాగారు చెప్తారు ఇక్కడ ముందు నిష్కపటంగా, నిర్మలమైన మనసుతో చేయాలి, నిష్కపటంగా చేయాలి. మనం ఆయన స్మరణ చేస్తున్నామని అంటే కేవలం ఆయన పట్ల మనకు ప్రేమ ఉంది, ఆ ప్రేమను వ్యక్తం చేసుకుంటున్నాం అంతే. దీంట్లో ఎటువంటి స్వలాభాన్ని కానీ ప్రతిఫలాన్ని కానీ మనం ఆశించకుండా చేస్తేనే అది ప్రీతిపూర్వకంగా మనం చేసినట్టు. బిడ్డలు ఉన్నారు, కొందరేమో తల్లులు చాలా సేవ చేస్తారు,
తల్లిదండ్రులకి, ఆ బిడ్డల పట్ల ఆ తల్లి ప్రేమ ఉంటుంది. ఒకే తల్లి కడుపులో పుట్టినవాడు కూడా కొంతమంది ఆ సేవ చేయలేకపోవచ్చు, కానీ వాళ్ళ పట్ల కూడా తల్లికి ఉన్న ప్రేమ భిన్నంగా ఉంటుందా? ఉండదు. కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు బాధ పెడుతుంటారు అని చెప్పి తల్లి ఏమైనా వాళ్ళు ద్వేషిస్తుందా? లేదు. తల్లి ఎప్పుడు బిడ్డల నుంచి ఆ తిరిగి ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రేమను పంచుతూనే ఉంటుంది ఆమె చివరి శ్వాస తీసుకునేంత వరకు. అలాగే భగవంతుడు కూడా మనందరికీ అటువంటి ప్రేమనే చూపిస్తున్నాడు. మనం కూడా ఆయన పట్ల అంతే ప్రేమతో ఆయన స్మరణ చేయాలి. ఆ స్మరణలో నిష్కపటంగా చేయాలి, నిర్మలమైన మనసుతో చేయాలి. నిష్కపటమైన మనసు, ఎటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్వార్థ ప్రయోజనాన్ని ఆశించకుండా చేసేది నిష్కపటమైనటువంటి భజన, నిష్కపటమైనటువంటి భక్తి. నిర్మలమైన మనసు చాలా ముఖ్యమైనటువంటి మాట. మనసులో ఎటువంటి మాలిన్యం లేకుండా మనం అటువంటి మనసుతో ఆయన నామాన్ని చేసినా ఇతర సేవలు చేసినా చేయాలి. పుష్పం ఒక పువ్వు కింద కనుక Play by USB drive. Power on. ఒక పువ్వు పొరపాటుగా కింద పడిపోతే తిరిగి దాన్ని మనం పూమాల్లో కొట్టమే, దాన్ని భగవంతుడి సేవకి వినియోగించమే. ఎందుకని కింద పడింది, మలినమైందని అని. సో మలినమైనటువంటి పుష్పాన్ని అది భగవంతుడి సేవకు పనికిరానప్పుడు మనమే డిసైడ్ చేసుకున్నప్పుడు, మరి మనసు మలినంగా ఉంటే ఇటువంటి మలినమైన మనసుతో మనం ఏ సేవ చేసినా ఆయన స్వీకరిస్తారా? మనమే సాక్షి, మనమే సాక్షి. మనమే పరిశీలించుకోవాలి. పువ్వు కింద పడింది, గులాబీ పువ్వే కాస్ట్లీ పెట్టి కొన్నాము, అది కింద పడింది మలినమైందని పక్కన పెట్టేసాము. అంటే అది భగవంతుడి సేవకు పనికిరాదని మనమే తెలుస్తున్నాం కదా. మరి మన మనసులో కనుక మలినం ఉంటే ఏ సేవ నచ్చి దాన్ని ఆయన స్వీకరిస్తారా? కాబట్టి ఈ భక్తి అని అంటేనే, భక్తుడు అంటేనే వాళ్ళ అంతఃకరణాన్ని మనసుని పరిశుద్ధం చేసుకుంటేనే భక్తుడు అవుతారు. ఏ సంప్రదాయమైనా సరే, ఏదైనా సరే. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో మన అంతఃకరణాన్ని పరిశుద్ధం చేసుకోవడం చాలా అవసరం. అందుకనే నిష్కపటంగా చేయాలి భగవంతుడి భజన. అలాగే మనం నిర్మలమైన మనసుతో చేయాలి. నిష్కపటమైన భక్తి అనే మాటకి చిన్న దాన్ని అర్థం చేసుకోవాలంటే, ఇద్దరు ఈశ్వరుడిని తపస్సు చేశారన్నారు. కథ మీరు వినే ఉంటారు చాలాసార్లు, సందర్భానుసారంగా చెప్తున్నాను. ఇద్దరు తపస్సు చేశారు. ఇద్దరు ఒకరు చెట్టు పైన చేశారు, చెట్టు కింద కూర్చొని చేశారు. ఇద్దరు బాగా తీవ్రంగానే తపస్సు చేశారు. సరే, ఈశ్వరుడు ప్రత్యక్షమైన కింద ఆయన అడిగినాడు, ఏం కావాలి? కింద ఉన్నాడు కదా రెడీమేడ్గా, ఏం కావాలో కోరుకో అన్నాడు. స్వామి, ఆ పైన ఆయన ఏం కోరుకుంటాడో నేను దాన్ని బట్టి కోరుకుంటాను అన్నాడు. అట్టగా నువ్వు ముందు కోరుకో అన్నాడు. పైన ఆయనకి ఏమి ఇస్తావో దానికి నాకు 2 కావాలా అన్నాడు. సరే ఆయన వెళ్ళిపోయినాడు, పైకి పోయినాడు. ఆయన అడిగినాడు, ఆయన ఏం కావాలి కోరలా, కింద ఆయన ఏమడిగినాడు స్వామి అన్నాడు. అయ్యా అడిగిన దానికి 2 ఆయనకు కావాలన్నాడు అని అన్నాడు. ఈయనేం కోరుకున్నాడు, నాకు ఒక్క కన్ను పోవాలన్నాడు. దేవుడు మాట ఇచ్చాడు, నేను కన్ను పోయింది. కిందకి వాడికి వచ్చిన ప్రయోజనం వీటికి వచ్చి సాక్షాత్తు భగవంతుని దర్శనమిస్తే ఇలా ఉంటుంది కపటమైనటువంటి భక్తి. కాబట్టి ఎవరితో పోల్చుకోవడం కాకుండా ఏ ఇద్దరికి ఒకే సేవ ఎవరు బావ, ఏ ఇద్దరు మనసు ఒకే రకంగా ఉండదు, ఏ ఇద్దరు స్వభావం ఒక రకంగా ఉండదు. ఉండొచ్చు కూడా, కానీ సాధారణంగా ఉండదు. కాబట్టి మన స్వభావానుసారంగా మనకు ఆయన ఎటువంటి సేవని ఇచ్చారో ఆ సేవలు చేసుకుంటూ ఆయన అనుగ్రహాన్ని, ఆయన కృపను పొందే ప్రయత్నం చేస్తూ ఉండడమే. ఎటువంటి ప్రతిఫలాన్ని మనం ఆశించుకుంటాం. పారాయణ చేస్తున్నాం, దానికి ఒక ప్రాపంచిక ప్రయోజనాన్ని ముడి పెట్టకుండా ఉంటే మంచిదనేది పెద్దలు చెప్తుంటారు. సరే, మన అలవాట్లో ఉంది, ఏదన్నా ఒకటి దానికి సంకల్పం, ప్రాపంచిక సంకల్పం చేసుకుంటున్నాం, పారాయణ చేస్తున్నాం, అది వద్దని కాదు. కానీ
ఎప్పుడైనా చేయొచ్చు తప్పనిసరి అయినప్పుడు. కానీ సాధారణంగా అయితే మనం ఏ ప్రయత్నం చేసినా అది ఇటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రేమగానే చేయాలి. గురు భజన యందు ఆసక్తి లేని వారికి జనన మరణాలు తప్పవు. జనన మరణం ఎప్పుడు తప్పుతుంది? మనం అనుభవించాల్సిన కర్మఫలం లేకుండా ఉంటేనే తిరిగి మనం జన్మించాలి. కానీ కర్మఫలం జీరోలో ఉంటేనే మనిషి మళ్ళీ జన్మించాలి. ఉండిందా మళ్ళీ దాన్ని అనుభవించడానికి పుణ్యం కానీ పాపం కానీ మనం మళ్ళీ తిరిగి జన్మించాల్సిందే మరణించిన తర్వాత కూడా. మన కర్మఫలం ఎందుకు ఉంటుంది అంటే మనం చేసేటువంటి కర్మల కారణంగా, కర్మలో ఉండేటువంటి రాగద్వేషాల కారణంగా. కాబట్టి కర్మఫలం ఉండకూడదు అనుకుంటే కర్మ చేయక తప్పదు. కర్మ చేయకుండా మనిషి ఉండనే లేదు. చివరి శ్వాస పోయేంత వరకు మనం బోరక కూర్చున్నట్టే శరీరంతో కానీ మనసుతో కానీ నోటితో కానీ మనం కర్మ చేయకుండా ఉండే అవకాశమే లేదు. కాకుంటే ఈ మూడింటిలో కాయ వాచ మనస వీటితో మనం చేసే కర్మ తప్పనిసరి, కర్మఫలం పోగొట్టడం తప్పనిసరి. కర్మఫలం అంటూ ఉంటే మళ్ళీ మరణించిన తర్వాత మళ్ళీ జన్మ ఎత్తక తప్పదు. కానీ తిరిగి మళ్ళీ జన్మించకుండా ఉండాలి అని అంటే కర్మఫలం శూన్యం కావాలా అని అంటే కర్మలు చేయక తప్పదు. కానీ కర్తృత్వాన్ని మనం వహించకుండా ఉంటే కర్మఫలం మనకు పోకూడదు. కర్తృత్వం వహించడం అంటే ఏమని? నేను ఈ పని చేస్తున్నాను, సో దీనికి సంబంధించిన ఫలితాన్ని నేను అనుభవించాలి అనే భావత కనుక చేస్తే ఆ కర్మ ఫలితం మనం అనుభవించాలి. మంచి పని చేస్తే పుణ్యం, కానీ పని చేస్తే పాపం. కాబట్టి నేను పని చేస్తున్నాను నేను అనే దాన్ని పక్కన పెట్టేసి అది భగవతర్పణ బుద్ధితో, అది భగవంతుడి కార్యంగా, భగవంతుడి ప్రేరణగా, పరోపకారం కోసం కనుక మనం కర్మలు ఆచరిస్తుంటే ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్తృత్వం రహితంగా చేసినట్టు అప్పుడు కర్మఫలం అనుకున్నా ఉంటుంది. కాబట్టి గురు భజన యందు ఆసక్తి లేని వారికి ఇటువంటి జననమరణాలు తప్పవు. గురు భజన ఉంటేనే మనలో ఉండే కర్తృత్వం నశిస్తుంది క్రమక్రమంగా. కనుక ఈ కథా శ్రవణం చేసి బాబాగారి సచ్చరిత్రను శ్రవణం చేసి మనల్ని మనం ఉద్ధరించుకుందాం. ఉద్ధరణ అంటే ఏంటంటే మళ్ళీ జన్మించకుండా ఉండటమే. దాన్నే మోక్షం అంటారు, దాన్నే సాక్షాత్కారం అంటారు. అన్ని పర్యాయ పదాలు. కాబట్టి మనిషిని ఉద్ధరించడానికే, మన అడ్డను ఉద్ధరించడానికే సాక్షాత్ భగవంతుడు సద్గురుగా అవతరించింది. కాబట్టి ఆయన ఉద్ధరణలో భాగంగా ఏం చేస్తారు? మనలో ఉండే కర్తృత్వాన్ని తీసి పక్కన పెడతారు. కర్తృత్వం తొలగిపోతేనే క్రమక్రమంగా మనలోటువంటి శరీరం, నేనంటే శరీరం అనే భావన తొలగుతుంది. నేనంటే శరీరం అనే భావన ఎప్పుడైతే తొలగుతుందో అదే అజ్ఞాన నిరసన అయినట్టు, అజ్ఞానం తొలగినట్టు. అదే ఉద్ధరణ. కాబట్టి అటువంటి ఉద్ధరణకి మనకి ఇచ్చినటువంటి సులువైన సాధన ఏంటి అంటే గురు భజన. కలియుగంలో గురు భజనలతో అటువంటి ప్రయోజనాన్ని మనం పొందవచ్చు. సత్పురుషుని నోటి నుండి సహజంగా వచ్చిన విషయాలు అజ్ఞానాన్ని తొలగిస్తాయి. అవి అనేక కష్టాల నుండి దాటిస్తాయి. కనుక వాటిని భద్రంగా హృదయంలో సేకరించుకుందాం. అంటే బాబాగారి ముఖత వచ్చినటువంటి సహజమైన విషయాలు అనేక మాటలు వచ్చున్నాయి. బాబాగారు అనేక సూచనలు ఇచ్చారు, సలహాలు ఇచ్చారు. ఆయన సత్యవచనాలు చెప్పారు, ఆయన ప్రమాణాలు చెప్పారు, ఆయన వర్త విధానం చెప్పారు. ఇవన్నింటినీ మనం పదే పదే మనం వింటూ మననం చేసుకుంటూ అవన్నీ మన హృదయంలో భద్రపరుచుకుంటే మనలో ఉండే శరీర భావన, మనలో ఉండే కర్తృత్వం క్రమంగా తొలగుతుంది. క్రమంగా సినిమా కాదు ఒకసారిగా అలా అంటుకోవడం. కాబట్టి మనం ఎంత తీవ్రతతో మనం దాన్ని ఆ సాధన చేస్తుంటామో దానికి తగ్గట్టుగానే మనం పొందే ఫలితం ఉంటుంది. మనం లైట్గా చేస్తే చాలా టైం పట్టచ్చు. తీవ్రంగా చేసుకున్నామా, దాని ఒక ఎప్పుడు మర్చిపోకుండా అదే లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేసామా, ఖచ్చితంగా ఆయన అనుగ్రహాన్ని త్వరగానే పొందగలం. కాబట్టి ఇప్పుడు కూడా బాబాగారి వచనాలన్నీ భద్రంగా హృదయంలో సేకరించి ఉంచుకోవాలి. ఆ సేకరించి ఉంచుకోవాలని అంటే అందుకే మనం పదే చేసే పారాయణ కానీ ఇలా శ్రవణం కానీ. 172లో ఎప్పుడు ఎటువంటి సమయం వస్తుందో, ఏమి సంభవిస్తుందో ఇదంతా అల్లామియా లేలా ప్రేమికులైన
భక్తులు ప్రేక్షకులు. కాబట్టి భక్తుల పాత్ర ఎటువంటిది అని అంటే ప్రేక్షకులు అంటున్నాడు. దీంట్లో మన పాత్ర ఏది లేదు. ప్రేక్షకుడు సినిమాకి వెళ్తాం, దాంట్లో మన పాత్ర ఏంటి? ప్రేక్షకులమే. అక్కడ ఏదో కాలిపోతుంటుంది, బాంబులు పడుతుంటాయి, మనకు సంబంధమే లేదు, మనం చూస్తుంటాం అంతే. అలాగే ప్రపంచంలో కూడా మొత్తం భగవంతుడు లీలానుసారం జరుగుతూ ఉంటుంది కాబట్టి, మొత్తం భగవంతుడి మాయ కాబట్టి Play by USB Drive. Power on. మన పాత్ర ఏంటి అని అంటే ఆయన ఏం చేస్తున్నాడో దాన్ని మనం చూస్తూ ఉండటమే. దీన్ని ఇలా ఎందుకు జరిగిందని కానీ, ఇలా ఎందుకు జరగకూడదని కానీ ఆలోచించుకోవడానికి మనకు అవకాశం లేదు. కారణం ప్రతిదీ వారి సంకల్పానుసారమే జరుగుతుంటుంది. కాబట్టి అని పూర్తిగా నమ్మిన వాళ్ళం ప్రేమికులైన భక్తులు కేవలం ప్రేక్షకులు. కరోనా మనం కోరుకుంటే వచ్చిందా? కోరుకుంటామా? ఎవరైనా అటువంటి రోజులు రావాలని తిరిగి మనం త్వరగా వెళ్ళిపోదాం అనుకున్నామా? ప్రేక్షక పాత్ర వహించాం. ఏదో వార్తలు చూస్తున్నాం, ఏదో వార్తలు చదువుతూ ఉన్నాం, వింటున్నాం. తెలిసిన వాళ్ళు పోయారు, ఫ్రెండ్స్ పోయారు, మంచి మంచి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు పోయారు, అంతే. ఎట్టిగా ఉన్నవాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. ఎంతో జాగ్రత్తగా ఉన్నవాళ్ళకి దెబ్బ కొట్టింది. హోటల్లో పనిచేసుకున్న వాళ్ళు, కాంక్రీట్ లేబర్ వాళ్ళకి ఏం కాదు, నేను గమనిస్తూనే ఉన్నాను. అప్పటి కూడా వాళ్ళు ఆటోలు ఎక్కి, ట్రాక్టర్లు ఎక్కి, లారీలు ఎక్కి కితకితల కూర్చొని పోతున్నారు. వాళ్ళు ఎవరికి ఏం కాదు. 4 గోడల మధ్యలో కూర్చొని భద్రంగా ఉన్న వాళ్ళకే ఈ సమస్య అంతా వచ్చింది. ఎందుకలా వచ్చింది తెలియదు. అది ఆయన సంకల్పం. ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధం ముగిసిపోయిందా? యుద్ధం జరుగుతూ ఉందా? అది క్రమేణా ఏమన్నా అది ప్రపంచ యుద్ధంగా మారుతుందా? ఏమో చెప్పలేము, ఏదైనా జరగచ్చు. కాబట్టి ఇదంతా కూడా అల్లా మియా అంటే భగవంతుడి లీల. ప్రేమికులైన భక్తులు మన పాత్ర ఏంటంటే కేవలం ప్రేక్షకులుగా ఉండాలి. అంటే ప్రేక్షకులు ఉండడం ఏమని, దాంట్లో నీ కర్తృత్వం ఏది లేదు. మనకు సంబంధించిన సహా, మన కుటుంబానికి సంబంధించిన సహా మన చేతులు ఏమి లేదు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. ప్రేక్షకులుగా ఉండండి అంటే నిస్సంగత్వంతో ఉండండి. సంగత్వంతో ఉన్నామంటే నేను నాది అనే మాట వస్తుంది. ఎంత తాపత్రయపడ్డా కొన్నిసార్లు మన చేతిలో అయితే ఏది ఉండదు. కాబట్టి నిస్సంగత్వంతో ఆయన ఏది చేస్తున్నారో దాన్ని మనం చూస్తూ ఉండాలి. అలా ఉండగలగడమే ఆయన పైన మనం భారం మోపినట్టు. తృప్తిగా ఉండగలిగితే వత్సలి దీక్షిత్ గారు అమ్మాయి మరి ఆయన కళ్ళ ముందు చనిపోయింది. ఎంతటి భక్తుడు దీక్షిత్ గారు, సత్ శిష్యుడు బాబాగారు. మరి ఒక కూతురు షిరిడీలో బాబాగారి సన్నిధిలో ఉంది. అయినా సరే షిరిడీలోని అమ్మాయి చనిపోయింది. ఆయన భార్య దాన్ని భరించలేకపోయారు, కానీ దాని దీక్షిత్ గారు దాన్ని సహజంగానే ఆయన భరించగలిగారు. బట్ అంతటి నిస్సంగత్వంతో ఉంటేనే ఈ భక్తుడు అన్నవాడు ప్రేక్షకుడుగా ఉండగలడు, భారాన్ని ఆయనకి విడిచిపెట్టి. చాలా కష్టమైనటువంటి స్థితి, అటువంటి మానసిక స్థితిని సంతరించుకోవడం. కానీ ఏదైనా సరే సాధనతో పనులు సమకూరుతాయి. మరి అటువంటి స్థితిని పొందాలని అంటే గురువు చెప్పిన బోధల్ని సరైన దిశలో అర్థం చేసుకోగలిగే ప్రజ్ఞ శిష్యుడికి అవసరం. ప్రజ్ఞా బలం అంటారు దాన్ని. గురువు బోధల్ని సరైన దిశలో అర్థం చేసుకోగలగడం. మేకని చంపుతామని బాబాగారు బాబాగారు స్పష్టంగా చెప్పారు అక్కడ. దాన్ని బాధల నుంచి విముక్తి చేద్దాం అన్నాడు. స్పష్టమైన బాబా మాట అది. బడే బాబా ఏమన్నాడు, అదెందుకు నేను చంపడము, అది కాసేపు అదే సరిపోద్ది, నేను చంపను అన్నాడు. బాబా దగ్గర రోజుకి 50 రూపాయలు తీసుకునే వ్యక్తి, అత్యంత గౌరవంగా బాబా గారు చూసేటువంటి వ్యక్తి బడే బాబా. బాబాగారు చెప్తే ఆయన దాన్ని లక్ష్య పెట్టాల. సరే శ్యామాని కత్తి తీసుకురమ్మంటే శ్యామ తీసుకురాలా. ఎన్నింటికి ఎంత సేవ చేశాడు శ్యామ, ఎన్ని లీలలకి ఆయన ప్రత్యక్షమైన సాక్షి. బాబాగారిని దేవా అంటుంటాడు. అటువంటి ఆయన కత్తి దేవా అంటే ఆయన మళ్ళీ కత్తి తీసుకుని రాలా, వస్తే మళ్ళీ నువ్వు నరకంటాడు, నాకు ఎందుకు వచ్చిన పాపం అని. ఆ మొదలు వచ్చిన కత్తి ఏమో రాధాకృష్ణమాయ కత్తి తీసుకొచ్చాడు ఆయన. రాధాకృష్ణమాయ నా కత్తిని వెనక్కి తెప్పించుకున్నాను. ఎందుకని ఈ కత్తితో
ఆ మేకను చంపితే నా కత్తితో మేకను చంపితే దాని పాపం నాకు కూడా వస్తుంది కదా అని ఆవిడ కత్తి ఎరగ తెప్పించుకుంది. ఇప్పుడు దీక్షిత్ గారికి బాబా ఇచ్చారు 3వ ఛాన్స్, నువ్వు వెళ్ళి కత్తి తీసుకురావు. ఆయన కత్తి తీసుకొచ్చుకున్నాడు, నరకబోయాడు. నరకనిచ్చాడు బాబా లే. కానీ బాబా గారి ఆజ్ఞని ఆయన ఎటువంటి శేషాభేషాలు లేకుండా, ఎటువంటి అనుమానం లేకుండా, తన సొంత ఆలోచన లేకుండా, తన సొంత బుద్ధిని ఉపయోగించకుండా గురువు ఆజ్ఞాపించారు, దాన్ని మనం చేయాలంతే. ఒకసారి గురువుని నిజంగా మనం ఆశ్రయించాలి, కానీ మన భారాన్ని ఆయన పాదాల చేత మోపాలే, కానీ మన భారాన్ని ఆయన శిరస్సు మీద పెట్టుకొని మోస్తారు. మన బరువుని మనం ఆయన పాదాల వద్ద దించితే ఆయన శిరస్సు మీద పెట్టుకొని మోస్తారు. అంత మన గురించి ఆయన అంత కేర్ఫుల్గా, అంత జాగ్రత్తగా ఎరుకులో మన భారాన్ని మోస్తుంటే ఆయన ఒక మాట చెప్పిన తర్వాత దాన్ని పాటించడానికి సొంత ఆలోచనలు బడే బాబా, రాధాకృష్ణమాయ్, శ్యామ వీళ్ళందరూ చేశారు, కానీ దీక్షిత్ గారు చేయలేదు. గురువు చెప్పిన ఆజ్ఞని పాటించడమే శిష్యుడి ధర్మం అన్నాడు ఆయన. ఒకే మాట అంటే మీరు చంపన్నారు, ఈ శరీరం నాది కాదు, చంపుతుంది ఎవరు? ఈ శరీరం. ఈ శరీరం మీకు ఎప్పుడో నేను సమర్పించేశాను. తను వాటితో సహా గురువుకి సమర్పించడమే శరణాగతి. నేను అలా శరణాగతి కోరాను మిమ్మల్ని ఆశ్రయించున్నా, ఎప్పుడో శరీరం మీకు అర్పించేశాను. ఈ శరీరం నాది కానప్పుడు ఈ శరీరంతో ఏ పని చేయాలో నిర్ణయించిన హక్కు నాది కాదు, అది మీకు ఇచ్చేశాను. ఈ శరీరంతో సంబంధం చెప్తున్నారు, ఈ శరీరం మీది, మీరు ఏ నిర్ణయం తీసుకుంటే, మీరు ఆజ్ఞాపిస్తే ఈ శరీరం ఆ పని చేయాలి, అంతే దాని ధర్మం అని భారాన్ని మొత్తం గురువుకి పాదాల వద్ద అర్పించినటువంటి సత్శిష్యుడు. అలా గురువు బోధనని సక్రమంగా సరైన రీతిలో అర్థం చేసుకుని పాటించే వాళ్ళే దాన్నే ప్రజ్ఞాబలం అంటారు. కాబట్టి ఎటువంటి ప్రజ్ఞాబలం లేకుండానే సమర్థమైన సద్గురువులు పొందటం దైవబలం అనుకోవాలన్నా ఇది కూడా వారి లేదే. కాబట్టి బాబాగారి బోధనని మనం ఏ మేరకు అర్థం చేసుకుంటున్నాం అని కానీ, దాన్ని మనం ఏ మేరకు ఆచరిస్తున్నాం అని కానీ, దీంట్లో ఇది కూడా ఆయన లీలలో భాగమే అని చెప్పి మన కృషి, మన ప్రయత్నం మనం ఎప్పుడు చేస్తుండాల్సిందే. ఆయన చెప్పిన దాన్ని మనం ఆచరిస్తూ ఉండాల్సిందే. మర్డర్ చేసే ముందు నన్ను ఆపవచ్చు కదా అంటే ఎలా? అక్కడి నుంచి దూకేసి నన్ను దూకే ముందు పట్టుకోవచ్చు కదా అని అంటే ఎట్లా? సో మనకు విచక్షణ ఇచ్చాడు, బుద్ధి అనే ఇంద్రియం మనకు మనిషికి ఇచ్చాడు కదా. ఆ బుద్ధి అంటేనే ఏమని, ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదని ఒక విచక్షణ శక్తిని మనకి ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మనదే. సరిగ్గా ఉపయోగించుకుంటే సద్బుద్ధి, సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే అదే దుర్బుద్ధి అవుతుంది. బట్ మన పాత్ర కూడా ఉంది. ఎంత ఏ మేరకి గురువు చెప్పిన దాన్ని అర్థం చేసుకుని ఆయన చెప్పినట్లు ఆచరించడం, అంతవరకు మన పాత్ర. అమాయకులు, భావికులు అయినా చిన్న పెద్ద మీరంతా ఒక్క క్షణం ప్రపంచం నుండి బయటపడి అసాధారణమైన సాయి చరిత్రను వినండి. చిన్న పెద్ద అంటున్నాడు. చిన్న పెద్ద అంటే దేంట్లో? వయసులో చిన్న పెద్ద అనే. అసలు నువ్వు శరీరం కాదు అని బాబా చెప్తుంటే ఆ వయసు ఎవరికి? శరీరానికే కదా. నాకు 60 ఏళ్ళు అంటాం, 50 ఏళ్ళు అంటాం, శరీరానికే కదా. మరి శరీరం కాదు అంటున్నప్పుడు చిన్న పెద్ద అంటే ఎవరు ఇక్కడ? అంటే పరిజ్ఞానం, ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని కొంతమంది కొంత మేర గ్రహిస్తాం, కొంతమంది ఇంకొద్దిగా లోతుగా గ్రహిస్తారు. అలా తక్కువ గ్రహించిన వాళ్ళని చిన్న అనడం జరిగింది, కాస్త ఎక్కువ గ్రహించిన వాళ్ళని పెద్ద అనడం జరిగింది. ఎవరు అటువంటి వాళ్ళు? అమాయకులు, భావికులు. అమాయకులు అంటే మాయకి ఇతరులను మోసం చేద్దాం అని కపటం అయినటువంటి వాళ్ళు అమాయకులు. భావికులు భావాన్ని, భగవంతుడి తత్వాన్ని లేదా గురు తత్వాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం, దాన్ని వారు ఏ రీతిలో చెప్తున్నారో దాన్ని సరైన రీతిలో గ్రహించగలగడం ప్రాప్తత. బట్ అటువంటి అమాయకులు, భావికులు అయినటువంటి మీరు అలా ఉండమంటున్నాడు. మాయకి మీరు లోను కావద్దు, మీరు ఎవరిని మోసం చేయదు. అలాగే భావుకత్వాన్ని పెంపొందించుకోండి. గురువు ఏం చెప్పాడు దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆచరించే ప్రయత్నం చేయండి. ఒక్క క్షణం ప్రపంచం నుండి బయటపడి, ప్రపంచంలో ఉంటున్నాం మనం, అయినా ప్రపంచం నుండి బయటపడమంటారు. అంటే ఏమని? సచరిత్రని శ్రవణం చేసేటప్పుడు
లేదా పారాయణ చేసినప్పుడు ఇతరత్రా ఉండే ప్రాపంచిక విషయాన్ని మనసులోకి జొరబడలేకుండా వాటిని తీసి అక్కడ పక్కన పెట్టి సమర్థ సాయి అన్న చిన్న మంత్రంతో వారి పవిత్ర పాదాలను ధ్యానం చేసే భక్తులను భవము నుండి విముక్తులను చేసే ఆ సూత్రధారి చరిత్ర పావనమైనది. ఎందుకు మనం సచరిత్ర పదే పదే పారాయణ చేస్తున్నామంటే దాని ప్రయోజనం ఇది. భవం నుండి మనల్ని విముక్తులు చేస్తుంది. భవం అంటే మాయ, మాయ ప్రభావం నుండి మనల్ని విముక్తులు చేస్తుంది సచ్చరిత్ర శ్రవణం. ఇప్పుడు సమర్థ సాయి అన్న చిన్న మంత్రంతో ఆయన పవిత్ర పాదాలను ధ్యానం చేస్తుంటే బాలాల మార్కర్ చెప్తాడు 31వ అధ్యాయంలో బాలాల మార్కర్ మచ్చిదర్ గారికి అక్కడ వెళ్ళి నువ్వు తపస్సు చేయి 3 మార్లు అంటే ఆయన అక్కడ ముందు అనుకుంటాడు బాబాగారు లేరు కదా, అక్కడ లేని ప్రదేశంలో వెళ్ళి నేనేం చేస్తాను అనుకుంటాడు. కానీ గురువు ఆజ్ఞాపించిన తర్వాత దాన్ని పాటించడమే భక్తుడి లేదా శిష్యుడి ధర్మం. అది గుర్తొచ్చింది. బాబాగారు చెప్పినట్టుగా వెళ్ళారు ఆయన. బాబా రోజల్లా నేను మీ నామాన్నే స్మరిస్తాను, మీ రూపాన్నే ధ్యానిస్తాను, మీ పాదాలనే గుర్తుంచుకుంటాను, ఇది నా నిరంతర తపస్సు అని చెప్పారు. అంటే గృహస్థు ఆయన వానప్రస్థుడుగా మారుతూ ఎటువంటి సాధన చేయాలా అంటే నాకు పలికితే గురువు నామాన్నే పలకాలి, ధ్యానిస్తే గురువునే ధ్యానించాలి. అహర్నిశలు ఆయన పాదాలనే మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అలా ఉంటూ ప్రయోజనం ఏంటి? ప్రాపంచికత నుంచి, మాయ నుంచి మనం విముక్తులం కాగలం. కాబట్టి భగవంతుడి ఆధీనంలో ఉండే మాయ మనం ప్రభావితం చేస్తుంటుంది. అహర్నిశలు ఎప్పుడైతే మనం మాయ నుంచి దూరంగా ఉండాలని నిజంగా మనం కోరుకుంటే మాయ ఎవరి అధీనంలో ఉంది? భగవంతుడి అధీనంలో ఉంది. అంటే మనం భగవంతుడిని గట్టిగా పట్టుకుంటే ఆయన అధీనంలో ఉన్న మాయ మన జోలికి రాకుండా ఉండగలదు. కాబట్టి భగవంతుడిపై ఆధారపడటం నిరంతరం సద్గురు సాక్షాత్తు భగవంతుడే కాబట్టి గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని మన గురువుని ప్రార్థన చేస్తాం. కాబట్టి మన గురువుని అహర్నిశలు మనం ధ్యానించుకుంటూ ఆయన నామాన్ని పలుకుంటూ ఆయన పాదాలు మనం మన స్మరణలో ఉంచుకుంటే ఖచ్చితంగా ఆయన అనుగ్రహం పొందగలం. పొందే కొద్దీ ప్రాపంచికతకి కొద్దిగా మనం దూరంగా జరుగుతూ వస్తాం. ఇటువంటి పావనమైన చరిత్రను పఠించేవారి నోరు, వినేవారి చెవులు, వారి అంతరంగం పవిత్రమవుతాయి. ఇప్పుడు చదివేవారికి ప్రయోజనమా, వినేవారికి ప్రయోజనమా? ఇప్పుడు ఏకాహం లాంటి జరుగుతున్నప్పుడు అక్కడ వాదులు వస్తుంటారు, ఏకాహం చేస్తుంటారు. 20 మంది కూర్చొని నాకు ఒకటే అధ్యాయం వచ్చింది, నాకు 2 వచ్చినాయి, వాళ్ళకి 3 వచ్చినాయి లెక్కలు వేస్తుంటారు. ప్రయోజనం ఎవరికి? చదివేవాళ్ళకే వినేవాళ్ళకే? ఏం చెప్తుంది సచరిత్ర? మన లెక్కలు వేరు, మన లెక్కలు వేరు. కానీ బాబా ఏం చెప్తున్నారు? ప్రయోజనం ఎవరికి ఇస్తానంటున్నాడు? వినేవాళ్ళకే చదివేవాళ్ళకే? ఇద్దరికి సమానం. ఏం చెప్తున్నాడు? ఈ అందుకే ఇటువంటి ఓవిలు ఉంటాయి. ఈ పావనమైన చరిత్రను పఠించేవారి నోరు, వినేవారి చెవులు, వారి అంతరంగం పవిత్రమవుతాయి. చదువుతున్నారు మీరు, నేను వింటాను. ప్రయోజనం ఏం కావాలి? అంతరంగం పవిత్రం కావాలి. మనసులో ఉండే మాలిన్యం తొలగిపోవాలి. ఆ మనసులో ఉండే మాలిన్యం తొలగిపోవడానికి, అంతరంగం నిర్మలంగా ఉండడానికి, పరిశుద్ధపడడానికి చదివినా అదే ప్రయోజనం, విన్నా అదే ప్రయోజనం. అంటే చదువుతున్నప్పుడు మనసు పెట్టి చదవాల్సిందే. మనం ఏం చదువుతున్నామో మనకు అది వింటూనే ఉంటాం. ప్లస్ తక్కినవాడు వినేవాళ్ళు ఇతరత్ర వేరే ఆలోచన పోనీయకుండా వాళ్ళు ఏం చదువుతున్నారో దాన్ని మనం వింటూనే ఉండాలి. ఇద్దరికి ఒకే ప్రయోజనం. కాబట్టి అటువంటి పోటీలు కూడా అవసరమే లేదు. ప్రేమగా కథాశ్రవణం చేస్తే ప్రపంచ దుఃఖం హరించుకొని పోతుంది. సాయి కృపా కనులు సంపూర్ణమైన శుద్ధ జ్ఞాన బోధన ఆయన కురిపిస్తారు. ప్రేమగా కథాశ్రవణం చేయాలి. మళ్ళీ ప్రేమగా, ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, దాంట్లో ఎటువంటి కపటం ఉండకూడదు, ఎటువంటి ప్రతిఫలం మనం ఆశించుకోకూడదు. ప్రేమగా కనుక కథాశ్రవణం చేస్తే ప్రపంచ దుఃఖం హరించుకొని పోతుంది. ప్రపంచ దుఃఖం ఎప్పుడు హరించకపోతుంది? ఇదే అధ్యాయంలో 3వ అధ్యాయంలో అహంభావం కనుక తొలగిపోతే సకల ప్రపంచం సుఖమయమవుతుంది అనే మాట వచ్చింది.
అహంభావం కనుక తొలగిపోతే సకల ప్రపంచం సుఖమయమవుతుంది. ఆ సకల ప్రపంచం సుఖమయం కావడం అంటే ఏమని? దుఃఖం పూర్తిగా తొలగిపోతుంది. దుఃఖం ఎప్పుడు తొలగిపోతుంది? అహంభావం అంటే నేనంటే శరీరం అన్నది తొలగిపోతే. ఇక్కడేం చెప్తున్నాడు? కథ శ్రవణం చేస్తే ప్రపంచ దుఃఖం హరించుకొనిపోతుంది. కాబట్టి శ్రద్ధగా శ్రవణం చేస్తే మన మనసులోకి బాబాగారి బోధ చక్కగా జ్ఞానబోధన ఆయన కురిపిస్తున్నారు. ఆయన కురిపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలా? అమృతం వర్షం పడుతుంది కాక పట్టుకోమన్నారు. ఎవరికి ఎంత కావాలో అన్నారు. చిన్న పాత్ర తీసుకుని పోయిన సమయానికి దాంట్లో పట్టింత మనకు వస్తుంది. కానీ అంటే బోర్డు తీసుకుపోతే రెండని బోర్డు తీసుకుపోయినాం అనుకో ఉపయోగం ఏంటి? ఎంత అమృతం ఎంతసేపు పడ్డా కూడా దాంట్లోకి ఇంకదు కదా. కాబట్టి మన మనసు బోధించకుండా కాకూడదు. అది దాని మూతి ఎప్పుడు భగవంతుడి వైపుకే తిప్పి ఉండాలా. బాబా అంటారు ఒకసారి, నేనేం చేశాను, నా దగ్గరికి వచ్చేవాడిని బోధించిన కొండలే అన్నారు. అంటే ఏమని? నేనేం చెప్తున్నానో దాన్ని సరిగ్గా గ్రహించడం లేదు. వాళ్ళు ఏం కావాలో దాని నుంచి కోరుకుంటున్నారే కానీ నేనేం ఇస్తానంటున్నానో దాన్ని కోరుకోవడం లేదు. జ్ఞానబోధన ఆయన కురిపిస్తున్నారు. దాన్ని మనం పొందాలా? దాన్ని అంటే మన మనసుని ఆయన వైపుకి శ్రద్ధాపూర్వకంగా మరణించి ఉండాలా దాన్ని చెప్తున్నారు. కానీ ఇంత వింటే ఇంత ప్రయోజనం ఉంటుంది అంటున్నారు కదా, ఎందుకు సరిగ్గా మనం వెళ్ళలేకపోతున్నాం అన్నదానికి బద్ధకం, చంచల మనసు, వాసనలు, రసాస్వాదం ఇవి శ్రవణంలో ఉండే అపాయాలు. వీటిని తొలగించుకుంటే శ్రవణం సుఖదాయకం అవుతుంది. వాటి శ్రవణం చేసేందుకున్న అడ్డంకులు తెలియజేస్తున్నారు. బద్ధకం అంటే ఏమని? మంచి అండగా ఉంది, అదేమో సత్సంగం జరుగుతుంది, సరే మనం చదువుకుంటలేదా, బతికిస్తాం. అది బద్ధకం. సాధారణంగా ఎప్పుడప్పుడు బద్ధకం మనల్ని వస్తుంటాయి. ఎవరు అతీతులం కావు. మన గురించే చెప్పిన సచ్చరిత్రలో దీనికి ఎవరు అతీతులం? అందరూ దీనికి లోపడే ఉన్నాం. చంచల మనసు అత్యంత చంచలం. ఎలుక కళ్ళు గమనించండి. ఎలుక కళ్ళు ఎంత ఫాస్ట్గా తిప్పుద్దారు. అత్యంత చంచలంగా ఉంటాయి ఎలుక కళ్ళు. అంతకన్నా చంచలం మన మనసు. కాసేపు కావాలనుకుంటుంది, కాసేపు వద్దనుకుంటుంది, ఒక్కోసారి శ్రద్ధగా ఉంటుంది, ఒక్కోసారి శ్రద్ధగా ఉండదు, ఒక్కోసారి కోబుద్ధి అవుతుంది, ఒక్కోసారి కోబుద్ధి కాదు. అలా ఎప్పటికప్పుడు మనసు చంచలంగా సంకల్పం వికల్పం, సంకల్పం వికల్పం ఇన్ని రకాలుగా ఉంటుంది. అటువంటి చంచల మనసు. వాసనలు అంటే ఏంటి? స్వీట్ వాసన, చికెన్ వాసన కాదు. అది కాదు వాసన అంటే. ఒక విషయ సుఖాన్ని పూర్వపరాలు ఆలోచించకుండా, మంచి చెడు విచక్షణ లేకుండా యథేచ్ఛగా అనుభవించడాన్ని వాసన అంటారు. ఒక విషయాన్ని ఎగ్జాంపుల్ తాగుబోతుని తీసుకుందాం. ఇప్పుడు తాగుబోతులు అనకూడదు అనుకుంటా. అది నాణ్యమైన మందు అన్న మాట పడుతున్నది. నాణ్యమైన మందు తాగుబోతులు అనుకుంటాం. ఆ నాణ్యమైన మందుని తాగితే డబ్బులు గొల్లవుతున్నాయి, ఆరోగ్యం గొల్లవుతుంది, మంచి స్పృహలో ఉండడు, ఇల్లు వాకిలంతా ఇల్లులో పెట్టినట్టు అవుతున్నాడు. ఏ ప్రయోజనం? ఏమీ లే. తెలుసది, తెలియకుండా పోలా, తెలియకుండా ఎవరు తాగడం లే. అయినా సరే దానికి బానిస అయిపోయాడు. అది ఒక విషయ సుఖాన్ని పూర్వపరాలు ఆలోచించకుండా, మంచి చెడు విచక్షణ లేకుండా యథేచ్ఛగా దాన్ని పొందటాన్ని అప్పుడు అది వాసనగా పరిగణిస్తుంది. తినడమైనా అంతే, తాగడమైనా అంతే, లేదు జూదం అయినా అంతే. ఇటువంటివన్నీ అలాగే ఇవన్నీ వాసనల కింద పరిగణిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి వాసనలు అడ్డంకులు. చివరిది రసాస్వాదం. రసాస్వాదం అంటే చెప్పబడేటువంటి చాపల్యం. ప్రాక్టికల్గా ఒకసారి ఏం జరిగిందంటే, గుంటూరులో నేను గుంటూరు ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఛానల్లో ఆయన మాకు మేనేజర్గా ఉన్నాడు. ఒక ఆయన మంచి కుర్రాడే. ఎప్పుడు ఆర్ఎస్ఎస్ భావజాలు ఉండేవాడు, ఎప్పుడు ఆధ్యాత్మిక హిందుత్వం వాటి మీద మాట్లాడుతుంటాడు. సరే ఆదివారం రోజు సత్సంగం ఉందయా, నాకు పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాను గుంటూరులో, దానికి రమ్మని పిలిచిన. తప్పనిసరిగా వస్తాను సార్ అన్నారు. నేను వస్తాడని అనుకున్నా. చివరికి రాలా.
సరే పక్క రోజు అడిగినా ఏం రాలేదు అన్నాను. లేదు లేదు సార్, నేను 9 గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరినాను, మీరు 9:30కి రమ్మన్నారు కదా, బయలుదేరినాను, ఆదివారం అన్నారు. ఇంట్లో అన్నారంట చికెన్ తెచ్చిచ్చి పోరాదా అని. సరే పోయి చికెన్ తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చినాను, బయలుదేరబోతుంటే ఒక అరగంట కూర్చో వండి పెడతాను, తినేసిపోవచ్చు కదా నేను. సరే వండి తిన్నాడంట. తిన్న తర్వాత అనిపించిందంట, అరే చికెన్ తిన్నాం కదా, సత్సంగానికి పోకూడదేమోనని పడుకున్నాను సార్. అది ప్రసాద్ సోదం వల్ల ఆయన ఆ రోజు దానికి రాలేకపోయినాడు. ఇప్పుడు నాకు ఆయనే గుర్తుకొస్తారు. ఇది చాలాసార్లు అన్నాను, నేను చాలాసార్లు రెఫర్ చేస్తారు నువ్వు చేసిన పని సత్సంగాల్లో నేను అని చెప్తుంటాను. అలా ప్రసాద్ సోదం. కానీ ప్రసాద్ సోదం అంటే ఇప్పుడు మనం బాబాగారి దగ్గర ఎట్లుంటుందంటే ఆయన తల్లి మనందరికీ. సో మనకి ఏది ఇష్టమో బాబాగారు తెలిసినంతగా ఎవరికి తెలియదు. పారాయించి అన్ని సమకూరుస్తున్నాడా లేదా, తినేదానికి తాగేదానికి ఇస్తున్నాడా లేదా, సప్తాహం చేసావా, సప్తాహం ఎప్పుడు వచ్చిన ప్రసాదాలు, ఇంకో కార్యక్రమం చేసాం, ప్రసాదాలు వస్తున్నాయా లేదా, ఇళ్ళలో సత్సంగాలు పెట్టుకుంటారు, ఇళ్ళలో భజనలు పెట్టుకుంటారు, వంటకాలు అన్నీ మంచిగా ఉంటాయి, మంచి విందే పెడతారు. ఎవరిని అటు ఇటుగా చూడ్డు, ఏం కావాలో మనకు అన్ని తెలుసు, అన్నీ ఏర్పాటు చేస్తుంటాడు. అయినా సరే వాటి మీదకి మనసు పోకుండా ఉండాలి. భజన చేస్తున్నాం, భజన ఇతర ఎటువంటి వంటకాలు వడ్డిస్తారో ఆలోచన రాకూడదు. సత్సంగం వచ్చి మళ్ళీ అందుకనే నివేదించేటప్పుడు కూడా ఆ వస్తువులు ఏ పదార్థాలు అయితే బాబాగారు నివేదిస్తున్నామో అవి మన కంటపడకూడదు. కంటపడితే ఏమవుద్ది, రసాస్వాదం స్టార్ట్ అవుద్ది. భగవంతుడు నివేదించేది మనం రుచి చూడకూడదు కదా. కాబట్టి కొంతమంది దాన్ని వస్త్రం కప్పేది చేస్తుంటారు. మళ్ళీ అంటాడు అది పోతుందనుకో, ఇట్లా చూసినామంటే ఆ టేస్ట్ గుర్తుకొచ్చిందే, నువ్వు టేస్ట్ గురించి ఆలోచిస్తే రసాస్వాదం అయిపోయినాయి. కాబట్టి జిహ్వకునేటువంటి రసాస్వాదం అడ్డొస్తుంది. రసాస్వాదం అంటే కేవలం చెప్పే కాకుండా ఆ సమయానికి పెళ్ళిళ్ళు పోతుంటే ఈ మధ్య మేము 7 గంటలకు అక్కడ పోయినాం అనుకోండి, ప్రతి ఇల్లు తలుపేసి ఉంటుంది. మనం ఏం చేస్తామో చూస్తే పెద్ద సౌండ్ పెట్టుకొని టీవీలు సీరియల్, జీటీవీ అని ఇంకోటి దాంట్లో మమేకమైపోయి ఉండాలి అంతే. సీరియల్స్ అది రసాస్వాదం అది కూడా. కాబట్టి సత్సంగానికి రమ్మంటే కొద్దిగా రాదు. ఆ టైంలో వాళ్ళకి ఆ సీరియల్నే ప్రధానం. కాబట్టి ఇట్లాంటి అన్నీ ఒక మంచి కార్యక్రమానికి వెళ్ళాలంటే అడ్డంకులు అవుతాయి. అదే వాసనలుగా పరిగణిస్తాయి. కాబట్టి బద్ధకం, చంచల మనసు, వాసనలు, రసాస్వాదం ఇవి శ్రవణంలో ఉండే అపాయాలు. వీటిని తొలగించుకుంటే శ్రవణం సుఖదాయకమవుతుంది అని చెప్తూ, వ్రతాలు, ఉద్యాపనలు అవసరం లేదు, శరీరాన్ని సృష్టింపజేసే ఉపవాసాలు అవసరం లేదు, తీర్థయాత్ర పర్యటనలు అవసరం లేదు, చరిత్ర శ్రవణం ఒక్కటి చాలు. వ్రతాలు చేస్తుంటామా? వ్రతాలు మనం ఏ వ్రతాలు చేస్తుంటాం, ఎప్పుడెప్పుడు చేస్తుంటాం, ఏ వ్రతాలు చేస్తాం మనం? వ్రతాలు అప్పుడప్పుడు చేస్తాం. వరలక్ష్మి వ్రతం చేస్తుంటాము, తర్వాత సత్యనారాయణ వ్రతం చేస్తుంటాం. ఇవన్నీ కూడా అప్పుడప్పుడు చేసే వ్రతాలు. కానీ వాస్తవానికి బాబా ఏమంటాడు, నన్ను ఎవరైతే స్మరిస్తారో వాడు నన్ను ఉద్ధరిస్తాను, ఇది నా వ్రతం అన్నాడు ఆయన. అంటే ఏమని, బాబా గారు కూడా సంవత్సరానికి ఒకసారి మనల్ని ఉద్ధరిస్తాడా? కాదే, నిత్యం చేస్తున్నాడు కదా, నిత్యం ఉద్ధరణే ఆయన విధి కదా. అంటే ఏమని వ్రతం అంటే రోజు చేసేదే వ్రతం. రోజు ఏదైతే చేస్తున్నామో అది వ్రతమే. ఇప్పుడు మౌన వ్రతం ఆచరిస్తుంటారు కొంతమంది, ఆధ్యాత్మికంగా మంచి స్టేటస్ పొందాలంటే. తర్వాత ఉపవాస వ్రతం ఉంటారు కొంతమంది, తర్వాత బ్రహ్మచర్య వ్రతం అంటుంటారు, తర్వాత స్వాధ్యాయ వ్రతం అంటుంటారు. అంటే గ్రంథాలు చదువుతూ నామజపాన్ని వ్రతంగా చేస్తుంటారు. రోజు నిత్యం నమస్కారం, ధ్యాన వ్రతం చేస్తుంటారు. రోజు నియమంగా చేసేదే వ్రతం అవుతుంది. కానీ సాధారణంగా వ్రతాలంటే మనం అప్పుడప్పుడు చేసేవాడితే వ్రతం అనుకుంటాం. అది గృహప్రవేశాలు అప్పుడు చేస్తాం, పిల్లల పెళ్ళిళ్ళు అప్పుడు చేస్తుంటాం, ఇంకా అప్పుడప్పుడు చేస్తుంటాం. అటువంటి వ్రతాలు, ఉద్యాపనలు, ఈ వ్రతాలన్నీ అయిన తర్వాత భోజనాలు పెడుతుంటాం కదా, అటువంటి అవసరం లేదు. పుణ్యం కోసం
వద్దని కాదు, పుణ్యం కోసం చేయాల్సిన అవసరం లేదు. శరీరాన్ని సృష్టింపజేసే ఉపవాసాలు కూడా అవసరం లేదు. బాబా గారి మార్గంలో ఉపవాసానికి ఆయన ఎక్కడ రికమెండ్ చేయలే. ఉపవాసం ఎప్పుడు బాబా గారు దాన్ని అంగీకరించలే. ఉపవాసం ఉండేది. అప్పటికి ఎన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు 50 దాకా బాబా ఊరికి వచ్చినప్పటి నుంచి శనివారం సోమవారం కూడా అన్నం తింటాను, ఉపవాసం ఉండడం లేదు. అదే ఆయన మర్చిపోలే. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ ఏంటంటే 32వ అధ్యాయంలో రాధాబాయి పేరు రాధాబాయి దేశ్ముఖ్ రాధాబాయి దేశ్ముఖ్ కాదు, రాధాబాయి దేశ్ముఖ్ కదా ఆమె పేరు. రాధాబాయి దేశ్ముఖ్ వచ్చేది 19 అధ్యాయులు కదా. 32 అధ్యాయులు వచ్చే పేరు ఏం పేరు? గోఖలే. ఆమె వచ్చినప్పుడు ఆ ఉద్దేశం ఏంటి? ఉపవాసం ఉండాలని వచ్చారా? కానీ బాబా ఏమన్నారు? నా బిడ్డలు ఉపవాసం ఉంటారా? వాళ్ళు నేను ఉపవాసం ఉండనిస్తానా? అందుకే నేను ఉండేది ఇక్కడ అని వెళ్ళి ఆవిడని దాదా క్యాల్కరెడ్డి పంపించాడు. వాళ్ళ పిల్లలకి బొబ్బట్లు వండి పెట్టమన్నాడు, తనను కూడా కమ్మగా తినమన్నాడు. కానీ బాబా గారికి మన ఉపవాసం ఉండటం ఆయనకి ఇష్టం లే. అందుకే బాబా గారు ఏం చెప్తారు? మితంగా తినమంటారు. ఉపవాసం వద్దన్నారని చెప్పి బాబా గారు కుంభాలు తినమని కాదు, మళ్ళీ అట్ ద సేమ్ టైం మనం అక్కడ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ తినమని కూడా కాదు, ఉపవాసం వద్దన్నాడు కానీ మితంగా భజించమన్నాడు. మితంగా మాట్లాడమన్నాడు, మితంగా నిద్రపోమన్నాడు. ఈ మూడు మనకు వ్యతిరేకమే. మితంగా మాట్లాడతామా? ఒకసారి పరిశీలించుకుంటే రోజుకి ఎంత ఎక్కువ మాట్లాడుతుంటామో, అవసరాన్ని మించి ఎక్కువ మాట్లాడతాం. మితంగా నిద్రపోమన్నాడు. ఎన్ని గంటలు నిద్రపోతున్నాం? 6 గంటలు అంటారు కొంతమంది 8 గంటలు అంటారు. దానికి లిమిట్లెస్. కాబట్టి ఆ నిద్ర విషుప్త సమానం బాబాకి. కాబట్టి మితంగా నిద్రపోండి. మీరు ఎంత శరీరానికి ఎంతవరకు శరీరం నిద్ర అవసరమే, ఎంతవరకు కావాలో అంతవరకే నిద్రపోమంటాడు. మితంగా భోజించినప్పుడు ఈ మూడు బాబా గారు చెప్పినటువంటి. కాబట్టి ఉపవాసాలు ఉద్యాపన అవసరం లేదు, వ్రతాలు ఉద్యాపన అవసరం లేదు. శరీరాన్ని సృష్టింపజేస్తాయి ఉపవాసాలు. అంతమించి ఆధ్యాత్మికంగా ప్రయోజనం కలిగించు అంటారు. తీర్థయాత్ర పర్యటనలు అవసరం లేదు. తీర్థయాత్రలు విపరీతంగా మనం చేస్తుంటాం. దాన్ని వద్దని కాదు దాని ఉద్దేశం. ఎందుకు వెళ్తున్నాం? పుణ్యం వస్తుందని. ఇటువంటి పుణ్యాన్ని ఈ మార్గాల్లో పొందడం కన్నా చరిత్ర శ్రవణం ఒక్కటి చాలు. వాటన్నిటి వ్యతిరేకం కాదు అక్కడ. అవన్నీ ఏ ఉద్దేశంతో చేస్తుంటాము? వ్రతాలు చేసినా, ఉద్యాపనం చేసినా, ఉపవాసాలు చేసినా, తీర్థయాత్రలు చేసినా పుణ్యం వస్తుందని. ఆ పుణ్యం ఏదో నువ్వు చరిత్ర శ్రవణం చెయ్యి ప్రేమగా, అది ఇక్కడ వస్తుంది కదా అని చెప్పడం. నిష్కపటమైన నిర్మలమైన ప్రేమ ఉండాలి. ఇంతకుముందు మనం చెప్పుకుంది ఇదే. ఆ శ్రవణం కూడా నిష్కపటమైన నిర్మలమైన ప్రేమతో చేయాలి. ఇతర సాధనాలతో శ్రమపడిన అవసరం లేదు. ఈ సాయి చరిత్ర శ్రవణం చేసి సంచితం మరియు క్రియామాన కర్మలను ఏమాత్రము మిగలకుండా చేసుకుందాం. ఇంతకన్నా ప్రయోజనం ఏం కావాలా చరిత్ర శ్రవణంతో? ఇతర సాధనాలతో శ్రమపడిన అవసరం లేదు. ఎటువంటి శ్రమ వద్దు. ఈ సాయి చరిత్ర శ్రవణం చేసి సంచితం మరియు క్రియామాన కర్మలను ఏమాత్రము మిగలకుండా చూసుకుందాం. రకరకాల సాధనాలతో పుణ్యం సంపాదించుకోవచ్చు కాక, కానీ చరిత్ర శ్రవణంతో సంచితం మరియు క్రియామాన కర్మలు ఏమాత్రం మిగలకుండా చూసుకుందాం. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. జనన మరణ చక్రంలో ఎందుకు మళ్ళీ జన్మించాల్సి వస్తుంది అని అంటే మనం అనుభవించాల్సిన కర్మ ఉంటేనే. ఆ కర్మ లేదనుకోండి ఏ జీవి కూడా మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేదు. కర్మలు 3 రకాలు ఉంటాయి కర్మ ఫలాల దృష్ట్యా: సంచితం, ప్రారంభం, క్రియామానం. సంచితం అనేక వేల వెనకటి జన్మల్లో మనం చేసిన కర్మల ద్వారా పోగైన కర్మఫలం సంచితం. ఈ జన్మలో అనుభవించాల్సింది ప్రారంభం. సంచితంలో నుంచి ప్రారంభం పోగా ఇంకా మిగిలిన ఉంటుంది.
దాన్ని మరుసటి జన్మలో మనం అనుభవించాలి. దాన్ని క్రియామాన కర్మ అని అంటారు. అలా 3 రకాలు ఉంటాయి కర్మలు. నేను చిన్న మ్యాథమెటికల్ ఈక్వేషన్తో చెప్తాను, సులభంగా అర్థం. అనేక వెనకటి జన్మల్లో మనం ఒక 100 యూనిట్లు కర్మఫలం ప్రోగు చేసుకున్నాం అనుకున్నాం. ఆ 100 యూనిట్లు మన సంచిత కర్మ. ఇప్పుడు మళ్ళీ జన్మిస్తున్నాడు భగవంతుడు, ఒక శరీరం ఇచ్చాడు, అనుభవించరా బాబు అంటాడు. ఈ జన్మనిచ్చేటప్పుడు ఈ జన్మలో ఈ జీవుడు 30 యూనిట్లు అనుభవించాలా అని భగవంతుడి సంకల్పం అనుకున్నాం. కాబట్టి ఈ జీవుడు జన్మించిన తర్వాత, మనమే జన్మించిన తర్వాత భగవంతుడు నిర్దేశించిన 30 యూనిట్ల కర్మఫలాన్ని మనం అనుభవించాల్సిందే. అది ఎప్పుడు అనుభవించాలి, ఎలా అనుభవించాలో మొత్తం విధి అంటాం మనం. విధి అంటాం మనం. కాబట్టి కర్మధర్మానుసారం అంటాం. కాబట్టి విధి ఎప్పుడు, ఎలా, ఏ విధంగా దాన్ని మనం అనుభవించాలో ఆయన రాస్తున్నాడు. దానికి అనుగుణంగానే మనం కర్మను అనుభవిస్తూ ఉంటాం. అలా జీవిత కాలంలో ఈ 30 యూనిట్ల కర్మను అనుభవిస్తూ పేర్లలో ఏం చేస్తుంటాం, మరికొన్ని కర్మలు చేస్తుంటాం. ఈ కర్మల ద్వారా మళ్ళీ కూడా మనం కొంత కర్మఫలం పోగొట్టుకుంటుంది, మంచి కానీ చెడు కానీ. అంటే 30 అనుభవించడానికి పంపిస్తే 30 అనుభవించక తప్పదు. 30 అనుభవిస్తూ కూడా మళ్ళీ 10 మనం సంపాదించుకుంటాం, వెనక రాళ్ళు వేసుకోవాలి కదా. అప్పుడు ఏమైంది, 30లో 100 ఉండింది, 100లో 30 అనుభవించినాం అంటే 70కి వచ్చింది మన బ్యాలెన్స్. మరి కొత్తగా మళ్ళీ 10 సంపాదించాం కదా. ఈ 70 10 ఎంత అయింది, 80 క్రియామాన కర్మ. సంచితం 100, ప్రారంభం 30, క్రియామానం చూసేసరికి 80 అయింది. అట్లా ఉంటాయి కర్మఫలం. కాబట్టి 80 యూనిట్లు ఉన్నంత వరకు తిరిగి మళ్ళీ మనం జన్మించాల్సిందే. మళ్ళీ ఆ జన్మలో కూడా మళ్ళీ మనం కర్మఫలం మళ్ళీ ప్రోగు చేసుకుంటుంటాం. అట్లా ఈ సున్నాకి ఎప్పుడు రాదు. సున్నా గ్రామంత వరకు మనం చక్రాల్లో పల్టీలు కొడుతూ ఉండాలి సార్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, సచ్చరితంని శ్రవణం చేసి సంచితం క్రియామానం ఈ రెండుని ఏం లేకుండా చేసుకుందాం. అంటే జన్మని మనం మళ్ళీ లేకుండా చేసుకుందాం, జన్మరహితాన్ని పొందుదాం. అంటే ఈ సంచితంలో నుంచి ప్రారంభం అనుభవించడానికి వచ్చాం కదా. ఈ 30 యూనిట్ల కర్మఫలాన్ని ఎట్లా అనుభవిస్తావు, గురువుని ఆశ్రయించి గురువు ఏం చెప్పారో ఆ సచ్చరితను శ్రవణం చేసి ఆ బోధన అర్థం చేసుకుని అలా కనుక మనం ఆచరిస్తే ఆయన ప్రేమతో ఈ మిగిలిన క్రియామాన కర్మను కూడా ఆయన మన చేత అనుభవింపజేస్తారు. కాబట్టి వాటికుంటే 3 ఫ్రీ అని మనకు ఆఫర్ పెడుతుంటారే. అటు గురువుని ఆశ్రయిస్తే ఆఫర్ ఏంటంటే మనకు నిజంగా గురువు చెప్పినట్టు ఆచరిస్తే సంచితంతో పాటుగా క్రియామాన కర్మను కూడా అనుభవింపజేస్తారు. అంతగా మనం శ్రద్ధగా ఆయన చెప్పినట్టు మనం ఆచరిస్తే దానికి మళ్ళీ కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి. గురువు ఎట్లా మనం సంచితం మన క్రియామాన కర్మ దాన్ని శూన్యం చేస్తారని. కర్మఫలం మన కర్మఫలాన్ని మనం అనుభవించాల్సిందే, అది మనందరూ తెలిసిందే. లేదా మన కర్మఫలాన్ని బాబా గారు తీవ్రత తగ్గిస్తారు, మన చేత అనుభవింపు చేస్తారు. లేదా కొంత కర్మఫలాన్ని ఆయన అనుభవిస్తారు, బ్యాలెన్స్ మన చేత అనుభవింపు చేస్తారు. లేదా మరీ మన పట్ల ఆయన అనుగ్రహం ఎక్కువైందా మన తరపున మొత్తం ఆయనే కర్మఫలం అనుభవిస్తారు. అలా జీవుడి కర్మఫలాన్ని ఆయన లేకుండా చేయగలరు. ఇప్పుడు ఆ పసిబిడ్డ 7వ అధ్యాయంలో వస్తుంది మనకు. ఒడిలో తల్లి ఒడిలో ఉన్న బిడ్డ పురుగులో పడింది. మరి బిడ్డ ఏం కావాలా, ఆ నిప్పులు దగ్గర చనిపోవాలా. కానీ బాబాగారు ఆ బిడ్డను కాపాడారు. అంటే ఆ బిడ్డ అనుభవించవలసిన ఆ కర్మఫలాన్ని బిడ్డ తరపున ఆయన అనుభవించారు. కాబట్టి ఆ జీవుడు అనుభవించాల్సిన కర్మఫలాన్ని ప్రత్యేకమైన పద్ధతిలో బాబాగారే అనుభవించారు. డాక్టర్ పిళ్ళై 34వ అధ్యాయం, నాకు 7 గురుపులు వేసినాయి కాళ్ళ మీద. భరించలేనటువంటి బాధ, ఇంకా శక్తి లేదు, చనిపోవడం లేదు అనుకున్నాడు. బాబాగారి దగ్గరికి దీక్షిత్ గారిని మధ్యస్థానికి పంపాడు. అయ్యా 10 జన్మలు ఈ ప్రస్తుతానికైతే అనుభవించలేకపోతున్నా ఈ నొప్పిని, ఆత్మహత్య చేసుకోవడం అయితే సరికాదు, కర్మఫలం అనుభవించాల్సిందేను. నాకు 10 జన్మలు ఇవ్వండి, 10 జన్మల్లో సంవత్సరానికి ఒక జన్మ కింద ఇన్స్టాల్మెంట్ చొప్పున నేను కర్మఫలం మొత్తం అనుభవిస్తాను అని చెప్తే బాబా ఏమన్నారు, దానికి 10 రోజులు కావాలన్నా, 10 జన్మలు కావాలన్నా,
10 రోజులు అనుభవిస్తే చాలు. స్వర్గాన్ని కానీ పరమార్థాన్ని కానీ అథవా మోక్షాన్ని కానీ ఇచ్చేందుకు సమర్థుడు నేను ఉండగా ఇతడు ఇటువంటి అనంతదాయకమైన మరణాన్ని కోరుకుంటాడా? ఇదన్నది పురుషార్థం. తీసుకురండి ఇక్కడికన్నా, మోసుకొని తీసుకురండి, నా ముందు కూర్చోబెట్టండి, కలిసి పంచుకొని అనుభవిద్దాం అని ఆయనతో చెప్పండి. బాబాగారి మాటలు వరాలండి, సచ్చరిత్ర అంటే బాబాగారు వరాలు జల్లు. కలిసి పంచుకొని అనుభవిద్దాం. ఎటువంటి మాట! ఎవరు చేస్తారా పని? మన కర్మఫలం అమ్మ అనుభవించగలదా? నాన్న అనుభవించగలదా? భార్యది భర్త, భర్తది భార్య అనుభవిస్తారా? ఆస్తులు అనుభవించవచ్చు కాక, ఆస్తులు కాదు, కర్మఫలం. బిడ్డల, స్నేహితుల, బంధువుల, తోడబుట్టినాళ్ళ ఎవరికి అవకాశం లేదు. కానీ బాబా ఏమంటున్నారు? దాని ముందు తీసుకురా, కూర్చోబెట్టు, కలిసి పంచుకుని అనుభవిద్దాం. బట్ ఆయన ముందు మనం కూర్చుంటే మనకు తెలియకుండానే మన కర్మఫలాన్ని మనతో పాటుగా కలిసి పంచుకుని అనుభవిస్తారు ఆయన. అందుకు బాబాగారు ముందు కూర్చోవాలి. అందుకు సచరిత్ర పారాయణ వల్ల మనకు కలిగే ప్రయోజనం. సచరిత్ర పారాయణ చేస్తున్నా, నామస్మరణ చేస్తున్నా, నువ్వు కీర్తన చేస్తున్నా, పారాయణ మన హారతి పాడుతున్నా, ఇతరత్ర సేవ చేస్తున్నా, ఆయన మన ముందు కూర్చొని ఉంటారు. మన స్మరణలో ఉన్నంత వరకు ఆయన ఎదురుగా మనం కలిసి కూర్చున్నారంటే మన కర్మఫలాన్ని ఆయన మనతో కలిపి అనుభవిస్తూనే ఉంటారు. కాబట్టి మన చేత అనుభవం చేయడం ఒకటి, తీవ్రత తగ్గించి అనుభవం చేయడం ఒకటి, లేదు కలిసి పంచుకొని అనుభవించడం ఒకటి, అసలు పూర్తిగా మన తరఫున ఆయనే అనుభవించడం ఒకటి. ఇన్ని రకాలుగా ఆయన కర్మఫలాన్ని అనుభవిస్తూనే ఉంటారు. ఆయన అంతగా మన కర్మని ఆయన పంచుకొని అనుభవిస్తుంటేనే మన బళ్ళు ఈ మాత్రం నడుస్తున్నాయి. ఇది వాస్తవం. ఆయన ముందు కూర్చుంటేనే దాని ఫలితం ఏంటో మనకు తెలుస్తుంది. బాబా గారి ప్రతి మాట అక్షర సత్యం. సత్యవతిలో ప్రతి మాట మన అనుభవానికి వచ్చే తీరుతుంది. మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాం. కాబట్టి సామాన్యమైన విషయం కాదు వచ్చి ఆయన ముందు కూర్చోవడం అంటే. అందుకు వచ్చి కూర్చోవాలి ఆయన దగ్గర. కాబట్టి అలా ఇతర సాధనతో శ్రవద్దయ్య, సచరిత్రను శ్రవణం చేయండి. అంటే శ్రవణం చేసిన తర్వాత స్టెప్ ఏంటంటే మననం చేయాలి, ఆచరించాలి. తర్వాత నిధిధ్యాసన. నిధిధ్యాసన అంటే ఏమనంటే కంప్లీట్గా బాబా గారి బోధలు ఏమని చెప్పారో దాని మీదనే మనం మననం చేసి ఆచరించే కొద్దీ నేను శరీరం అన్న భావం తొలగిపోతే నేను ఆత్మని అనే దాని మీదనే మన ధ్యాస నిలబడ్డవే నిధిధ్యాసన. ఆ స్థితికి పోవాలి అంటే నీ శరీర భావన మొత్తం తొలగిపోయేంత వరకు శ్రవణం చేస్తూనే ఉండదు. కాబట్టి శ్రవణం ఎప్పుడు ముగించుకోవచ్చు? మన శరీర భావం తొలగిపోయింది అనుకుంటే శ్రవణం చేయాల్సిన పని లేదు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎవరైనా చెప్పగలం? కాబట్టి జీవితకాలం మనం శ్రవణం చేస్తూ ఉండాల్సిందే. ఇంతకు మించిన ఉత్తమ సాధన మనకైతే మన గృహస్థులకి లేదు. కృపణుడు అంటే పిసినారి ఏ ఊళ్ళో తిరుగుతూ ఉన్నా అహర్నిశలు అతని మనసులో దాచుకున్న ధనం కనిపించేలా సాయిబాబా మన మనసుల్లో ఎల్లప్పుడూ ఉండాలి. పూర్వ రోజుల్లో పిసినారులు ఎక్కడో ఒక రాష్ట్ర ప్రదేశాల్లో గోతులు తీసుకుని దాచిపెట్టుకునేవాళ్ళు. ఈ రోజుల్లో ఎవరు లేదు. మనకు కావాల్సిన బ్యాంకులు ఉన్నాయి. ఇప్పుడు బ్యాంకుల్లో కూడా కాదు, ఇప్పుడు మూటలకి అటకల్లో పెడుతున్నారు. ఇప్పుడు కూడా జనం బ్యాంకులో పెట్టినట్టు కొన్ని ఉంటాయి కదా, బ్లాక్ కింద మాకు పెడుతున్నారు దానికి. కాబట్టి ఎక్కడున్నా కూడా ఆలోచన ఎక్కడ ఉంటుంది? రాగానే అక్కడ చూసుకోవాల్సిందే, తప్పదు. కాబట్టి ఎక్కడున్నా మనం దాచుకున్న సొమ్ము మీద, నిధుల మీద ఎట్టయితే మనసు ఉంటుందో సహజంగానే అలాగే అహర్నిశలు బాబా గారి పట్లే మన మనసు ఉండాలి. మన మనసు ఆయన పట్ల ఉండాలి అని అంటే అదిగో మనకిచ్చిన బాబా ఇచ్చిన ఉపాయం ఏంటంటే, సులువైన సాధన ఏంటంటే చరిత్రని ఆయన శ్రవణం చేయనున్నారు. దీంతో 3వ అధ్యాయం సంపూర్ణమైంది. దీంతో మనం 3 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఈసారి వచ్చే వారం 4వ అధ్యాయం ప్రారంభిస్తాం. సచరిత్ర ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు అధ్యాయాలకు మనం సచరిత్ర 3 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. దీంట్లో అసలు బాబా గారి ఆయన ఎప్పుడు ప్రకటన అయ్యారు అని వచ్చిందా? చాలా ఇంకా మామూలుగా ఏ చరిత్ర తీసుకోండి, రామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్ర అంటాం, ఆ రమణ మహర్షి గారి జీవిత చరిత్ర అంటాం, వెంకటేశ్వర గారి జీవిత చరిత్ర అంటాం. దాంట్లో అంతా ఏమవుతుంది? ఫస్ట్లోనే వాళ్ళ వంశవృక్షం డీటెయిల్స్ ఇస్తారు. ఆయన ఏ వంశంలో జన్మించారు,
ఆయన జన్మించక ముందు ఆ కుటుంబంలో ఎటువంటి అనుభవాలు వచ్చినాయి, వాళ్ళ పెద్దలు ఎవరు, వాళ్ళ పెద్దల అంటే వాళ్ళ తాతలు తండ్రులు ఇంత పాటు పుట్టినటువంటి సోదరులు సోదరులు ఉంటే వీరందరూ వివరాలు ఇస్తారు. ఆయన ఎక్కడ చదువుకున్నాడు, బాల్య విద్యాభ్యాసం ఇస్తారు. ఇవన్నీ వివరాలు ఉంటాయి చరిత్ర అంటే. కానీ సచిత్ర ప్రారంభమైంది 3 అధ్యాయాలు పూర్తయినాయి. ఇప్పుడు దాకా బాబా గారు ఎక్కడ ప్రకటమయ్యారో, ఎక్కడ జన్మించారో వచ్చిందా కాదు. అంటే ఇప్పటిదాకా అదే సచరిత్ర ప్రత్యేకత. ఎక్కడ రాలా ఇప్పుడు దాకా. ఎక్కడ ప్రకటమయ్యారో 4వ అధ్యాయంలో వస్తుంది. ఎందుకు ప్రకటమయ్యారో ఇప్పుడు చెప్తారన్నమాట. ఇప్పుడు దాకా ఆయన ఏం చెప్పారు, మొదటి అధ్యాయంలో లోపం గురించి, ఆ తిరగలు 4 గోధుమలు ఇచ్చిన స్త్రీలో లోపం గురించి చెప్పారు. 2వ అధ్యాయంలో హేమంత్ పంతుని బిరుదిస్తూ ఈయన కూడా క్రోధ ప్రవక్తి తెలియజేశారు. సో లోపం క్రోధం. ఇక్కడ హేమంత్ పంత్ గారికి ఉద్యోగం కావాలనుకున్నాడు. అన్న చూసి గారు అడుగుతారు కదా, బాబా గారు ఏం చెప్పారు, ప్రస్తుతానికి నా సేవ చేయండి అన్నారు. ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం పోయింది, బాబా గారు సేవలో స్థిరపడ్డారు. ఇక్కడ మనసులో ఉండే కోరికని కామం గురించి తెలియజేశారు. కాబట్టి మొదటి అధ్యాయం లోపాన్ని, 2వ అధ్యాయం క్రోధాన్ని, 3వ అధ్యాయం మనలో ఉండే సాధారణమైనటువంటి కోరికలు కామాన్ని తెలియజేసింది. కాబట్టి 3 సహజంగా మనలో ఉండే అవగుణాలు. కాబట్టి మనలో ఉండే అవగుణాలను తెలిపేదే సచరిత్ర. సచరిత్ర ప్రత్యేకత ఇదే. ఎక్కడికక్కడ మనలో ఉండే చెడుని శుభ్రంగా మనం స్కాన్ చేసి చూపిస్తుంది. దాన్ని మనం తిరిగి దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయడమే. అదే సాధన. అది బెస్ట్ సాధన ఏంటంటే శ్రవణం చేయమన్నారు. సచరిత్ర పారాయణకి కొద్దిగా సత్సంగం జోడైతే ఇటువంటి విషయాలు మనం కాస్త సులువుగా గ్రహించేందుకు అవకాశం ఉంది. కాబట్టి మరిన్ని మంచి విషయాలు బాబా గారు మనకు స్మరణ ఇవ్వాలని బాబా గారిని ప్రార్థిద్దాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు की जय. सर्वे जना सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. समस्त सन्मंगलानि